హాయ్ ఫ్రెండ్స్, మాది భీమవరం దగ్గర శ్రీరాంపురం మా ఊరు. భీమవరం అంటేనే చుట్టుపక్కలంతా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులని. ఈ చెరువుల్లో వలేసి చేపల్ని, రొయ్యల్ని ఎలా పడతారో చూపిస్తాను. మేత అయ్యి ఎలా జల్లుతారో కూడా. చేపల్ని, రొయ్యల్ని వీడియోలో చూపించాలని మా బావగారిని అయితే అడిగాను. పదండి వెళ్తే వలేసి చూపిస్తానని. వలేస్తున్నారు చూడండి. ఈ వల వేయటం అంత ఈజీ ఏం కాదండి, చాలా టెక్నిక్గా వేస్తారు. ఇది చూడండి, వల వేసినప్పుడు అలా ఫ్లవర్ లా వస్తుంది. మా బావగారు వల వేస్తామంటే నేను లాగుతాను వల అన్నాను. చూడండి ఇప్పుడు వేస్తారు వల. నేనైతే ఎప్పుడు లాగలేదు. ఆదివారం అప్పుడు నాన్నగారు కూడా అయితే వచ్చేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు టైగర్ రైలు ఉండే అనమాట మా చిన్నప్పుడు. ఇప్పుడు వనామీ రయ్యిది. అదిగో చూడండి, వల వేసారు కదా, ఇలా ఫ్లవర్ లా వచ్చింది కదా, పోగడిపోద్ది అనమాట సరిగ్గా వేయటం కుదరకపోతేని. అది చాలా టెక్నిక్గా వేస్తారు. ఇప్పుడు చూడండి, మనం వల్ల అవుతున్నాము. ఆ చేపలు ఇటు అటు కదులుతున్నాయి అనమాట. కొంచెం భయంగా ఉందని సగం లాగేసి మా బావగారికి ఇచ్చేసాను. ఇక చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి, కదులుతున్నాయి అనమాట, వల్ల ఆగేస్తున్నాయి. వీళ్ళకి అలవాటు మూల చక్కగా తీసారు చూడండి. ఇగో చేపలు వచ్చినాయి. చేపలు, రొయ్యలు కూడా వేసారనమాట ఈ చెరువులోని. ఈ బొచ్చి చేపలు అనమాట. ఇలా పట్టుకోవటానికి కూడా ఎగిరిపోతున్నాయి చేతిలోంచి. ఇక చూడండి, పైకి నిలబెట్టమంటే నేను తలకాయ కిందకి పెట్టాను. అది జారిపోతుంది చేప. కూర అయితే వండేస్తాను కానీ ఇలా చేపలు పట్టుకోవడం ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది. చూడండి, ఆ చేప నూరు ఆవడించింది. అలా మళ్ళీ చెరువులో వదిలేసాం అనమాట. ఇప్పుడు రొయ్యలు చూపిస్తాను చూడండి. ఈ చేప అయితే నీళ్లు చూడగానే జారిపోయింది నీటిలోకి. ఇదిగో చూడండి, మళ్ళీ వలేసారనమాట. రొయ్యలు ఎన్నో రాలేదని మళ్ళీ వేస్తానని ఇంకొకసారి వల వేస్తున్నారు. పెద్ద రొయ్యలు ఏమన్నా ఉంటే వస్తాయని. ఇది 100 కౌంట్ ఉంటుందన్నమాట. కౌంట్ లెక్కని చూస్తారు. ఈ రొయ్యని 150 కౌంటు, 100 కౌంటు, 30 కౌంటు, 40 కౌంటు అలా ఉంటాయి అన్నమాట. ఈ రొయ్యలకి ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉంటుందన్నమాట. ఈ పట్టు పెద్ద రొయ్యలు వచ్చినాయి. అవి తక్కువగా ఉన్నాయి బాగాని. ఒకటో రెండో వచ్చినాయి అనమాట. చూద్దాం ఎన్ని వచ్చినాయో. వచ్చినాయండి, ఒక 5 6 వచ్చినాయి. బాగా తక్కువ ఉన్నాయి. 100 కౌంట్ రొయ్య అనమాట. ఇది చిన్నదే. చూడండి ఎలా ఎగిరిపోతున్నాయో పైకి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా కష్టం అండి చేయటం. అంత ఈజీ అయితే ఏం కాదు. వీటిని నెలలో పిల్లల్ని, రోజుల్లో పిల్లల్ని చూసినట్టు చూడాలి. మా చిన్నప్పుడు అయితే టైగర్ వేసేవారు. దానికన్నా ఇది ఎక్కువ కేరింగ్ ఉండాలి. ఈ రొయ్య దగ్గర ఫ్యాన్లు అవి వేస్తూ ఉండాలి ఆక్సిజన్ అందటానికి. మీకు ఆక్సిజన్ ఫ్యాన్లు అవి చూపిస్తాను. అయ్యో చూడండి, అక్కడెక్కడ ఉన్నాయి పెద్ద రొయ్యలు. తీస్తామంటేనే జారిపోతున్నాయి, గుచ్చేస్తున్నాయి ముళ్ళుతో. అయ్యో ఇలా చూపించడం కుదరట్లేదని. అలా కాదు, ఇలా అన్ని కలిపి ఇలా పట్టుకుని చూపించని చెప్తున్నారు. ఇదిగో మా ఏస్ అనమాట ఇతను. తను అలా ఇలా పట్టుకోండి అని చెప్తున్నాడు. అయ్యో ఇవన్నమాట 30 కౌంట్ రొయ్యలు. ఇదే వనామీ రొయ్య. మళ్ళీ చూడండి, చెరువులో అలా వేయగానే అలా వెళ్ళిపోయినాయి స్పీడ్గా. మాకు పంట కాలువలో, మురుగు కాలువలో అని ఉంటాయి అన్నమాట. కాలువల ద్వారానే నీరు వస్తుంది. మాకు బోర్లు అవి ఏమి ఉండవు. కరెంట్ కూడా ఫ్రీ ఏమి ఉండదు. మాకు బిల్లే కట్టుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే మాకు అది కనిపించేది కాలువ అనమాట, పెద్ద కాలువ అది. ఇదంతా చుట్టూ కిక్కిస్కార ఉండటం వల్ల కాలువ కనిపించట్లేదు. ఇదిగో మేత ఇలా జల్లుతారండి చెరువులోని. అందులో పడవలోని మేత వేసేసుకుని చేపల మేత అలా జల్లుతారనమాట. ఈ ఫ్యాన్ సెట్లు ఆక్సిజన్ అందటానికని ఈ 5 6 సెట్లు పెడతారనమాట పొలం చుట్టూరు, చెరువు చుట్టూరుని. అవి ఆన్ చేస్తూ ఉంటారు. ఆ టైం ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది. దాని ప్రకారం ఫ్యాన్లు అవి ఆన్ చేస్తారనమాట. ఇవి ఇలా ఉంటాయి పడవలు. దీని నిండా మేత వేసి పట్టుకెళ్ళి అలా జల్లుతారనమాట. ఇదిగో చూడండి, చింత చిగురు కోసేస్తున్నాం మా అక్క నేనుని. ఎదరగొట్టు మీద ఉందన్నమాట ఈ బోధువారిని చెట్టు. ఇలా కోస్తా ఉంటే చిగురు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ చింత చిగురు ఉంటూనే ఉంటుంది. చూడండి, ఇందాక పెద్ద కాలువ చూపించాను కదా,
ఇలా ఇంజిరాలు ఉంటాయన్నమాట. ఈ పైపుల ద్వారా అలా లాగుతారు వాటర్ని. ఇంజిన్ ఆన్ చేస్తే అక్కడి నుంచి ఈ పొలంలోకి వాటర్ వస్తుందన్నమాట. ఇక్కడ మాకు కూరగాయలు అవి ఏం కొనుక్కోక్కర్లేదండి. పొలాల గొట్లని కూరగాయలు ఉంటాయి. ఇంటి దగ్గర కూడా కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండించేస్తారు. ఇదిగో చూడండి, పొలం దగ్గర ఇలా షెడ్లు పాకలో వేస్తారనమాట. మేత బస్తాలు అవి వేసుకోవడానికి ఇలా కడతారనమాట. ఇప్పుడు చూడండి, మా అగ్గారు అమ్మాయి నాకు అన్ని విషయాల్లో ఈ అమ్మాయి పోటీకి వస్తూ ఉంటుంది. రా పడవ ఎక్కువ, పడవలో అలా తిరిగి వద్దాం అంటుంది. ఈ లోపు కొబ్బరి బొండాలు అవి తేవటానికని మా బావగారు వాళ్ళు వేరే చెట్టుని కాయలు తీయగా ఉంటాయని అక్కడికి వెళ్ళారు తేవటానికి. ఈ లోపు మేము పడవ ఎక్కుతున్నాము. చిన్నప్పుడు ఆదివారాలప్పుడు మా నాన్నగారు కూడా పొలం వచ్చేదాన్ని నేను. ఈ కాయలు, ఈ కొబ్బరి చెట్లు చిన్నగా ఉండేవి అనమాట. అవి కొబ్బరి బొండం నేను తీసిస్తానన్నా సరే నేను ఆ కొబ్బరి బొండం పట్టుకుని చుట్టూ తిరిగేదాన్ని. అప్పుడు కాయ అయితే వచ్చేసింది. తర్వాత కొట్టి ఇచ్చేవారు మా నాన్నగారు అయితేని. చిన్నగా ఉండేవి అనమాట చెట్లు. అప్పుడు చాలా పొడవు అయిపోయినాయి అనుకోండి అవి. ఇదిగో ఇది ఆనపాత పిందులు పోతూ ఉంది. కొబ్బరి బొండాలు అయితే తాగేసి పడవ ఎక్కామన్నమాట. మా అక్క అయితే చాలా కంగారు పడిపోతుంది పడవ ఎక్కినప్పుడు. ఏంటో ఇంత కంగారు పడిపోతుంది అనుకున్నాను. గొట్టు మీదకి వచ్చాక ఒక ట్విస్ట్ ఇచ్చింది. అది మీకు తర్వాత చెప్తాను. చూడండి, ఇలా లైన్ గా ఉన్నాయి కదా, ఈ బకెట్లు కడతారనమాట. అందులోని చేపలకు మేతేస్తారు. ఇలా పడవ మీద వెళ్ళి అవి చేపలు తినేస్తాయి. మధ్యలో గంట వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇక ఫ్యాన్లు 5-6 సెట్లు ఉంటాయన్నమాట పొలం చుట్టూరుని. ఇక ఆన్ చేస్తూ ఉంటారు టైం ప్రకారం అని. ఒక్కసారి పడవ నేను కూడా నడుపుతాను అన్నాను. అంటే మా బావగారు అయితే ఒకసారి ఇచ్చారు కర్ర. అమ్మో, చాలా లోతుంది. ఇందులో ఈత వచ్చిన వాళ్ళు ఉండాలండి. దీనికి ఈత వస్తేనే ఈ పొలంలో ఇలా మేత వేయటానికి ఉంటుంది. చేపల చెరువులు చాలా లోతుగా తవ్విస్తారు. నువ్వు చూడండి, అసలు పట్టుకోలేకపోయినా గండి. దీనికి కూడా అలవాటు ఉండాలి. స్లోగా పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చాక చెప్తుంది అనమాట మా అక్క, చిన్న ఇది చాలా లోతు ఉంటుంది అని. మా బావగారిని అడిగితేనే, నిజమేనమ్మా చాలా లోతు ఉంటుంది, 9 అడుగులు లోతు ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ చెరువు లోపలికి. అయితే ఈత రాని వాళ్ళు అయితే కనుక బయటికి రాలేరు. చాలా కష్టపడితేనే రైతులకి చేతికి వస్తుంది. భీమవరం సైడ్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా మిగులుతుంది అనుకుంటారు. చాలా కష్టం ఫ్రెండ్స్ చెరువులు చేయటం అంటేని. అంత ఈజీ అయితే కాదు. దీనికి కూడా వాళ్ళు తెలియాలి చేయటం అయ్యి. ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా, కొబ్బరి చెట్లని ఇయ్యే అనమాట. చిన్నప్పుడు వీటి చుట్టూ అయితే తిరిగేసేదాన్ని కొబ్బరి బొండం గురించి. మా నాన్నగారు తీసిచ్చే వరకు ఆగేదాన్ని కాదు. ఇదిగో ఈ సీడ్ చూస్తారనమాట. అందులో తాబేలు కూడా ఉంది. మేము పొలం అప్పటికప్పుడే అనుకుని రావటం వల్ల 5-5:30 అలా అయిపోయింది. పాలు పిండేసి వెళ్ళిపోదాం అన్నారని మా బావగారు పాలు తీస్తూ ఉంటే వెనకాల నుంచి నేను కూడా తీయటానికి ట్రై చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయటం అయితేని. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.